నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురు దెబ్బ. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కూటమి ముఖ్య నేతలు. నేటితో ముగియనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. రేపు నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం జగన్. 31వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉంటుందని వెల్లడి. విజయవాడ పోలీస్ కమిషనర్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడాన్ని స్వాగతించిన టీడీపీ నేత బోండా ఉమా. వైసీపీ కండువా కప్పుకొని పనిచేస్తున్న పోలీసులకు ఇదొక హెచ్చరికగా భావించాలని సూచన. అట్టహాసంగా సాగిన తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ ర్యాలీ. తూర్పులో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన అవినాష్. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో కూటమి నుండి వైసీపీలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు చేరారు. ఈ క్రమంలోనే రాజకీయంగానూ అధికార పార్టీ మరింత బలపడుతోంది. కూటమికి షాకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతలు తమ అనుచర గణంతో సహా వైఎస్సార్సీపీలో చేరారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందుంటుందని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 31వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరాచకాలు రాష్ట్ర ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్దిలో మన రాష్ట్రం ముందుంటుందని తెలిపారు. బోండా ఉమా చేసిన కబ్జాలు ప్రజలందరికీ తెలుసునని, అలాంటి దుర్మార్గుడును ప్రజలు ఎప్పుడూ తిరస్కరించారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31 డివిజన్లో పర్యటించడం జరిగింది. గతంలో కూడా ఈ డివిజన్ని ఇప్పటికీ పూర్తి చేసుకొని మరీ ఎన్నికలకి మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ప్రభుత్వం వచ్చాక మాకు మంచి జరిగింది, మాకు అభివృద్ధి జరిగింది, మాకు రోడ్లు వేశారు, అన్ని విధాలు కూడా మాకు అభివృద్ధి చేశారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మమ్మల్ని దీవిస్తున్నారు. అదేవిధంగా పథకాలు వచ్చేవాళ్ళైతే కనుక ప్రతి ఒక్కళ్ళకి చిన్నపిల్లల నుంచి అవాతాతల వరకు అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. ఎటువంటి కష్టం లేకుండా జగనన్న వల్లే మాకు పథకాలు మా ఇంటికి వస్తున్నాయని చెప్పడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ నెల, వచ్చే నెల, ఈ 2 నెలలు కూడా అవాతాతులు పెన్షన్లు సచివాలయానికి వెళ్ళి తీసుకోవడం బాధగా ఉంది. చంద్రబాబు రాకముందే ఇంత అరాచకాలు సృష్టిస్తున్నాడు. తప్పకుండా చంద్రబాబు అనే వ్యక్తి పొరపాటును కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా మనందరం కూడా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలు ఇది మొత్తం మా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అందుకే తప్పకుండా ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిపిస్తాను కూడా చెప్పడం కానీ ఇంకేమన్నా అభివృద్ధి మిగిలిపోతుంది. ఎందుకంటే జగనన్న ఈ 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు 14 ఏళ్ళలో చేయలేని కార్యక్రమాలను కూడా జగనన్న 5 సంవత్సరాలు చేశాడు. ఇంకొక 5 సంవత్సరాలు జగనన్నకి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుండే విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా తీసుకెళ్తాడని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు. తప్పకుండా జగనన్న గెలిపిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ బోండా ఉమ్మ అంటే పేరైతే బోండా కానీ అతని పేరు బోండా ఉమ్మ మెజార్టీతో గెలుస్తారని అందరూ కూడా తెలియజేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అజ్ఞానులు ఉంటారు తెలుగుదేశంలో, వాళ్ళు మాట్లాడేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక అజ్ఞానం ఉంది, దాని పేరు ఎందుకు కానీ అది అంటది, జగన్మోహన్ రెడ్డి నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేసావు, నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? గవర్నమెంట్ ఎవరున్నా సరే రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉంటే వాళ్ళ ఫోటో ఉంటుంది, నీకు ఫ్రీగా ఇచ్చారు. అంతేగాని నీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చి నువ్వు కొనుక్కున్న పొలానికి సీఎం గారు ఫోటో పెట్టుకోవాలా. నీకు ఫ్రీగా నువ్వు అడుక్కుంటే తెలుగుదేశంలో ఉండి కూడా నీకు ఇంటి పట్టా వచ్చింది, దానికి సంతోషించు. అంతేగాని నీ స్టేజీ ఏంటి, నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత స్టేజీ కాదు. నువ్వు ఇంటింటికి ఏదో జనాలను పోగు చేసి బోండా ఉమ్మ వెనకాల ఆ డబ్బులు పోగు చేసుకునే దానివి నువ్వు. విజయవాడ పోలీస్ కమిషనర్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడాన్ని టీడీపీ నేత బోండా ఉమా స్వాగతించారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని పోలీసులను టీడీపీ నేత బోండా ఉమా హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం విజయవాడ మొగల్రాజపురంలోని తన కార్యాలయంలో బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి కొమ్ము కాస్తూ డ్యూటీ చేసే పోలీసులు ఇప్పుడైనా మారాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాము వైసీపీ పరిధిలో కాకుండా ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్న విషయం గుర్తించాలని పోలీసులకు సూచించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు.
ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి. వీళ్ళు మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బోండా ఉమాని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు. ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒకరోజు కట్టుకట్టి, ఇంకో కన్నుకి గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి, ఇవాళ మీడియాలో ఏకిపారేస్తే 2 కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానటులు వచ్చారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానటులు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి, ఒకరోజు ఈ కన్నుకి. అంటే మీడియా చూడదా? ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి సీను గురించి రాగానే 2 కట్లు పీకేశాడు. నేను మొదటి రోజు చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం, ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్ళే తేలుస్తారంటే పారిపోయాడు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. చేపల మార్కెట్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన అవినాష్ వెంట నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడుగడుగునా హారతిలిచ్చి మహిళలు స్వాగతం పలికారు. పార్టీ డీజే సాంగ్లతో, పార్టీ నాయకులు స్టెప్పులతో సందడి చేశారు. ఈ యొక్క ర్యాలీ ద్వారా, మా నామినేషన్ ర్యాలీ ద్వారానే రేపు జరగబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమైనని చెప్పి ఎటువంటి సందేహం లేదు. చూసుకోండి, జర్నలిస్టులు లేకపోతే మీడియా వాళ్ళు ఒక్కసారి చూసుకోండి. రామలింగేశ్వర నగర్ దగ్గర నుంచి DCM హోటల్ దాకా ఎంతైనా ఖాళీ ఉందో ఒకసారి చూసుకోండి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి యువకులు బైక్ ర్యాలీతో, మహిళల ఒక ఆశీర్వాదంతో, ఈరోజు పెద్దవాళ్ళ ఒక దీవెనలతో ఈరోజు కృష్ణలంక దాకా ఎంతో ఉత్సాహంగా ప్రజానికం స్వచ్ఛందంగా బయటకు వచ్చి మా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు 674 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 950 కోట్లకు పైన సంక్షేమ కార్యక్రమాలు మాకు అందినాయి కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం. మా నియోజకవర్గం, మా నగరం ఒక చిరకాల కోరిక. రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టి మా ఇబ్బందులు, మా కష్టాలు తీర్చారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పని ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. మొన్న తెలుగుదేశం పార్టీ నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఎలా జరిగింది? ఒక శవయాత్రలాగా జరిగింది. నీరసంగా, చప్పగా, వెళ్దామా వద్దా, ఇంకో 4 అడుగులు వేస్తే అయిపోతుందిలే అనే విధంగా జరిగింది. కానీ ఈరోజు మాది యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరి గారు బయటికి వచ్చి ఉత్సాహంగా జై జగన్. రాష్ట్ర హక్కులను కాపాడటంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు విఫలమయ్యాయని సిపిఎం అభ్యర్థి బాబురావు మండిపడ్డారు. రాష్ట్ర హక్కులను కాపాడటంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు విఫలమయ్యారని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్మా కాలనీ వినాయకుడి గుడి వద్ద నుండి పర్యటించిన బాబురావు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓటు వేసి మార్పుకు నాంది పలకాలని కోరారు. రాష్ట్రాన్ని కాపాడటంలో, రాష్ట్ర ప్రజలని కాపాడటంలో వైసీపీ, తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారు. బీజేపీ, మోడీ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయటానికే వాళ్ళు పూనుకుంటున్నారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కార్మిక నాయకులు కలిస్తే నష్టాలు వస్తున్నాయా అని ఇప్పుడు ఆయన తెలియనట్టు మాట్లాడటం, కనీసం ఇప్పుడైనా మేము నిలబడతాం, బీజేపీని వ్యతిరేకిస్తాం అనే మాట చెప్పకుండా తప్పించుకోవటమే కాదు, మళ్ళీ బీజేపీకి మెజారిటీ వస్తే మేమేమీ చేయలేమని చేతులెత్తేసి మళ్ళీ మేము బీజేపీకే మద్దతునిస్తామని, ఎన్డీఏకే మద్దతునిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం
సిగ్గుచేటు. ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, జనసేన బీజేపీతోనూ కలిసి ఉన్నాయి, ఇంకా వాళ్ళు మాట్లాడరు. మరి ఇద్దరూ కలిపి ఆంధ్రప్రదేశ్కి నాయకులు అని చెప్పుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ద్రోహం చేస్తూ ఉన్నారు. అందుకే ఇటువంటి వాళ్ళు మళ్ళీ రాష్ట్రంలో ఎన్నికైన జనానికి నష్టం తప్ప లాభం లేదు. అందుకే అటు కేంద్రాన్నైనా రాష్ట్ర ప్రభుత్వాన్నైనా నెగ్గదీయాలన్నా, ప్రజల వాణి అసెంబ్లీలో వినపడాలన్నా ఇండియా వేదిక తరపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ ఏకలవ్య నగర్, జోజీనగర్ తదితర ప్రాంతాల్లో ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులను మోసం చేసిన కొందరు డబ్బుతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని, కానీ డబ్బుతో ప్రజల అభిమానం కొనలేరని తెలిపారు. కేశినేని నాని కూడా ఎంపీగా 3వ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తారన్నారు. సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, ఇక్కడ అనేక వాటర్ పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ లైన్ కానివ్వండి, ఇదంతా కాలనీ మొత్తం చాలా అభివృద్ధి చెందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ చిన్నపాటి వర్షం వచ్చినా సరే మోకాళ్ళలోతు నీళ్లు, అలాగే మొత్తం జలమయం అయిపోయేది, మొత్తం బురదలో మేము ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంచి అభివృద్ధి చేశారు, అలాగే మాకు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇన్ని పథకాలు ఇస్తూ ఇంత సంక్షేమం చేస్తున్న జగనన్నకి వేయకుండా ఇంకెవరికి వేస్తామయ్యా అని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి ఇంత అభివృద్ధి చేసి మరి ఇంత సంక్షేమం ఇచ్చి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము అందరం ఓట్లు వేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము అందరం మద్దతుగా ఉంటామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క పథకం ఇవ్వకుండా మరి ఈరోజు వచ్చేసి కొత్తగా మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాం ఈ యొక్క నియోజకవర్గానికి అని చెప్పడం, అలాగే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేసేస్తాను, అలాగే సింగపూర్ చేసేస్తాను, జపాన్ చేసేస్తాను అని చెప్పేసి మళ్ళీ ప్రజలకి మబ్బు పెట్టే విధంగా ఒక కూటమి ఏర్పడి జగనన్న మీద తోడేళ్ళు గుంపుగా వస్తూ ఈ యొక్క నానా ఇబ్బందులు పెట్టే విధంగా పేద ప్రజలకి ఏ ఒక్క పథకం కూడా వెళ్ళనీయకుండా పేద ప్రజలకి పథకాలు ఇస్తుంటే మొత్తం శ్రీలంక చేసేస్తున్నాడని చెప్పడం, మరి ఈరోజు వాళ్ళే వచ్చేసి ప్రజలకి మాయమాటలు చెప్తూ మేము కూడా పథకాలు ఇస్తామని చెప్తున్నారు. అంటే జగన్ గారు ఇస్తేనేమో శ్రీలంక, వీళ్ళు ఇస్తేనేమో సింగపూర్ లాగా మాట్లాడుతున్నారు. తూర్పు నియోజకవర్గంలో గద్దె అనురాధ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 3వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరుగా తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ చేసిన అభివృద్ధి తప్ప వైకాపా వారు చేసిందేమీ లేదని అన్నారు. అభివృద్ధి అనే పదానికి వైకాపా వారికి అర్థమే తెలియదన్నారు. అమరావతి రాజధానిని విధ్వంసం చేశారని, పోలవరాన్ని పాడుపెట్టారని, 3 రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించారని, ఎక్కడా కూడా ఒక ఇటుక వేసింది కట్టిందేమీ లేదని వ్యాఖ్యానించారు. మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేశినేని శివనాథ్ గారు ఎంపీ అభ్యర్థిగా వారిద్దరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థులుగా సైకిల్ గుర్తుకి ఓట్లు అడుగుతూ మరి ఈ రోజున 3వ డివిజన్లో మేము ఇంటింటి ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ రోజున అభివృద్ధికి మారుపేరుగా తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఆ రోజున మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి చేశామో, ఈ రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, మంచినీళ్ళు కొండల మీద వాళ్ళే సప్లై చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా రైలింగ్లు ఏర్పాటు చేయటం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గద్దె రామ్మోహన్ గారు చేసిన అభివృద్ధే మన కళ్ళ ముందు కనబడుతుంది. అంతే తప్పించి ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి అనే మాటే వాళ్ళకి అసలు ఆ అర్థం కూడా తెలియదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లుగా వాళ్ళు చేసిందల్లా అమరావతిని విధ్వంసం చేయటం, 3 రాజధానులు అని చెప్పి ఏ ఒక్క చోట కూడా ఒక్క ఇటుక కూడా వేయని మన సందర్భం మనం చూసాం. మరి అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుని పాడబెట్టేశారు. ఎక్కడ ఒక ప్రాజెక్టు వీళ్ళు నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ అనేది ఒక్కటి కూడా కనబడదు.
మరి రైతాంగం ఇవాళ నీళ్లు లేక ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి అదే తమ డిమాండ్ల సాధన సుజనా ద్వారానే సాధ్యమవుతుందని నమ్ముతున్నామని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు వెల్లడించారు. పశ్చిమ బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కెవి రామారావు మీడియాతో మాట్లాడారు. నాయి బ్రాహ్మణులకు అన్ని దేవాలయాల్లో బోర్డు మెంబర్ అవకాశం కల్పించాలని కోరారు. తమ కులంలో ఎక్కువ మంది ఆర్ఎంపీ వైద్యులుగా జీవనం సాగిస్తున్నారని, వారికి ప్రభుత్వ భవనాల్లో తక్కువ అద్దెకు గదులు కేటాయించాలని కోరారు. వైద్యకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంగీత పరికరాలు సబ్సిడీకి అందించాలన్నారు. నా పేరు కెవి రామారావు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మాకు ముఖ్యమైన విషయాల్లో మాట్లాడుతున్నాం. దీని గురించి ఈరోజు మసాజ్ సెంటర్లు పెడుతున్నారు మా నాయి బ్రాహ్మణులకి. దాంట్లో కటింగ్ షాపులు పెట్టడం వల్ల మా పరువు తీసేసినట్టుగా కనిపిస్తుంది. ప్రతి మసాజ్ సెంటర్లో కటింగ్ షాపులు తీయాలని కూడా మాది డిమాండ్ చేస్తున్నాను నేను. అట్లాగే ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో మా నాయి బ్రాహ్మణులకి అవకాశం కల్పించాలని అందరూ కోరుతున్నాను. ఈరోజు మరి ఈ మసాజ్ సెంటర్ల వల్ల మా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇది చేసి దాని మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి దగ్గర మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి కొన్ని డిమాండ్స్ మేము ఫార్వర్డ్ చేస్తున్నాను. రాము, ఎన్బి జేఏసీ కన్వీనర్, ఎన్టీఆర్ జిల్లా. మాయి 3 వృత్తులు: 1 సౌరం, 2 వాయిద్యం, 3 వైద్యం. ఈ 3 వృత్తులు కూడా ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో వెనకబడిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలే వెనకబడిన తరగతులు అన్న దాంట్లోని ఈ వృత్తులు కూడా వెనకబడిపోయినాయి. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు వారి గెలుపు కోసం, మరియు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మరి సుజనా చౌదరి గారికి, వీళ్ళు 7 నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా ముందుగా ప్రచారం చేసి వారి గెలుపుకి మా సంఘం తరఫున మేము ప్రచారం చేయదలుచుకున్నాం. మేము పడుతున్నటువంటి బాధలు ఆ నాయకుల దృష్టికి తీసుకెళ్ళాం. మంచి హామీ ఇచ్చారు, మేము సంతృప్తి పొందాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కితేనే మా భవిష్యత్తులు బాగుంటాయని, అలాగే సెంట్రల్ బీజేపీ నరేంద్ర మోడీ గారు అనేక సీతమ్మ వారి పాదాల చెంత వేంచేసి ఉన్న ప్రత్యేక శనేశ్వర స్వామి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడ సీతమ్మ వారి పాదాల దగ్గర వేంచేసి ఉన్న ప్రత్యేక శనేశ్వర స్వామి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. 5 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో నేడు ఉదయం 10:41 తుని తపోవన పీఠాధిపతులు సచిదానంద సరస్వతి, శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి వార్ల దివ్య కారములపై యంత్ర ప్రతిష్ఠ, మూర్తి ప్రతిష్ఠ, జీవధ్వజ ప్రతిష్ఠ, విమాన కలశ గోపుర ప్రతిష్ఠ తదితర పూజాధికారులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ 5 రోజుల పాటు పునఃప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని తెలియజేశారు. ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి, విజయవాడ ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవస్థానం. నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనైశ్వర స్వామివారి యొక్క దేవాలయ పునర్నిర్మాణము, స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవములు 5 రోజుల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈరోజు 5వ రోజు స్వామివారికి ఉదయం 10:41 స్వామివారి యొక్క ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన జరిగింది. తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద సరస్వతి మహాస్వామివారి చేతి మీదుగా, తాళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అంతేకాదు స్వామివారి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటిది. సుమారుగా 1982లో ఈ యొక్క విగ్రహం నదిలో కొట్టుకొచ్చి
అక్కడ ఉన్నటువంటి జాలర్లు మెట్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ స్వామివారిని దారిన పోయేటువంటి భక్తులందరూ కూడా చూచి స్వామివారి విగ్రహంగా భావన చేసి స్వామిని నిత్యం అర్చన చేస్తూ వచ్చారు. అలా అర్చన చేస్తూ వచ్చినటువంటి సందర్భంగా ఈయన శనీశ్వర స్వామిగా గుర్తించి అప్పటి నుంచి స్వామివారికి తైలాభిషేక పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి స్వామివారి యొక్క కరుణా కటాక్షములతో కృపతో భక్తులందరి యొక్క మనోభీష్టాలు తీరుతూ అందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారిని సేవించినటువంటి వారికి అన్ని ప్రమాదముల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రమాదములు తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి, ఈ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, జ్యేష్ఠాదేవి గడప గడపకు వెళ్తుంటే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని బోండా ఉమా తనయుడు బోండా సిద్ధార్థ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 60వ డివిజన్ ఏ బ్లాక్ వద్ద నుండి ఉమన్న రావాలి, సెంట్రల్ గెలవాలి కార్యక్రమాన్ని సిద్ధార్థ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ మేనిఫెస్టోని వివరిస్తూ టీడీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరారు. సెంట్రల్ నియోజకవర్గ 60వ డివిజన్ పరిధిలో స్థానిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యవర్గం మొత్తంతో కలిసి కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి బాంబే కాలనీ ఎదుర్కొన్న అపార్ట్మెంట్స్లో ప్రతి ఫ్లోరు, ప్రతి గడప టచ్ చేస్తూ ఇక్కడ ఉన్న సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి బోండా ఉమా గారి గెలుపు కోసం, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారి గెలుపు కోసం ఇంటింటికి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి కూడా అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. బాబు, ఆనాడు బోండా ఉమా గారి హయాంలో ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను ఇక్కడ నుంచి తరలించే యత్నం మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి నేత బోండా ఉమా గారు. ఇచ్చిన హామీని 6 నెలల్లో నిలబెట్టుకున్నారు మీ నాన్నగారు. అంతేకాకుండా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నప్పుడు చెత్తనంతగా తరలించి మెషినరీ మొత్తాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అదే స్థలంలో మా అందరికీ మంచి అపార్ట్మెంట్లు కట్టించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ బోండా ఉమా గారు కానీ ఈరోజు సంతోషంగా ఇక్కడ బతుకుతూ ఉన్నాం అని అంటే వాళ్ళ పుణ్యమే అని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఈ విధంగా కలుసుకొని వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ వింటుంటే కూడా ఈ అభివృద్ధి పనులు మనం కొనసాగించడానికి ఆనాడు 2019లో కేవలం స్వల్ప మెజారిటీతో, అంటే కేవలం 15 ఓట్లతోనే మనం అందరం మేము ఓటమి పాలవటం అందరికీ తెలిసిన. మీకు గ్యారంటీగా మేము ఓటేస్తామని చెప్పేసి అందరూ కూడా తెలియపరుస్తున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పునాదుల్లో నిలిచిపోయిన ఈ అపార్ట్మెంట్లని బోండా ఉమా గారి హయాంలో మళ్ళీ ఈరోజు కలకల్లాడుతూ ఉందంటే అది బోండా ఉమా గారి పుణ్యం. అభివృద్ధి చేయాలంటే మన బోండా ఉమా గారు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా వదిలేసినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈరోజు ఒక కాలనీగా ఏర్పాటు చేసి రోడ్లు కానివ్వండి, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఒక పార్క్ కానివ్వండి, అనేక రకాలుగా చాలా అభివృద్ధి చెందింది. అందరూ కూడా గుర్తుంచుకోవాలి, అభివృద్ధి అంటే సెంట్రల్ నియోజకవర్గంలో చేసే వ్యక్తి మన బోండా ఉమా గారే. అలాగే గతంలో బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ దాదాపుగా ఒక 50 అడుగుల ఎత్తులో చెత్త డంపింగ్ చేసి ఉన్న దాని మీద కూడా మన బోండా ఉమా గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఇది పరిస్థితి, ఇక్కడ చెత్త వల్ల ఈ చుట్టుపక్కల దాదాపుగా 2 లక్షల మంది నివాసం ఉంటున్నారు, వీళ్ళందరూ కూడా ఈ చెత్త వాసనకి ఇబ్బంది పడుతూ అనేక రోగాలు పాలవుతున్నారని చెప్పి చెప్పడంతో ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు ఈ చెత్త డంపింగ్ యార్డు ఇక్కడ లేకుండా చేస్తామని చెప్పి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కూటమి ముఖ్య నేతలు. నేటితో ముగియనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. రేపు నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం జగన్. 31వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉంటుందని వెల్లడి. విజయవాడ పోలీస్ కమిషనర్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడాన్ని స్వాగతించిన టీడీపీ నేత బోండా ఉమా. వైసీపీ కండువా కప్పుకొని పనిచేస్తున్న పోలీసులకు ఇదొక హెచ్చరికగా భావించాలని సూచన. అట్టహాసంగా సాగిన తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ ర్యాలీ. తూర్పులో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన అవినాష్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.